నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి 15వ తారీఖు అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య. ఈ జ్యేష్ఠ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది అంటున్నారు. ఆహ్, ఎందుకంటే జ్యేష్ఠ మాసం ఇది బుధుడికి సంబంధించినటువంటి మాసం, నక్షత్రం ఉంటుంది. అలాగే మంగళవారం వస్తుంది. ఇలా మనకి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలైనటువంటి కలయికల గ్రహాల యొక్క కలయిక కనిపిస్తుంది. అయితే ఇక్కడ అమావాస్య వచ్చింది. అమావాస్య అంటే సూర్యుడికి సంబంధించినటువంటిదే. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఎందుకు చేయాలి అంటే, మనం చాలా వరకు అమావాస్యకు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధనలు చేస్తూ ఉంటాం. అయితే చాలా వరకు మన సమాజంలో తెలిసి గాని, తెలియక కానీ ఎన్నో పితృదోషాలు మన వెంబడి ఉంటాయి. ఎలా ఉంటాయంటే, కొంతమంది కొన్ని కుటుంబాల్లో ఏదో పాముని చంపుంటారు. కొంతమంది తెలియకుండానే గర్భ విచ్ఛిన్నాలు చేసుకొని ఉంటారు. కొంతమంది మన పెద్దవాళ్ళు ఏదో అడ్డదిడ్డంగా చనిపోయారు. వాళ్ళకు శ్రాద్ధ కర్మలు చేసి ఉండరు. ఎక్కడో చనిపోతారు. ఇలాంటివన్నీ తెలియకుండానే మనకు ఆ పాపాలన్నీ గూడా సంతతి మీద పడుతూ ఉంటాయి. ఆ పితృదోషాల ఎఫెక్ట్ వల్ల సంతానం కలగకపోవడం, భోగభాగ్యాలు ఉండకపోవడం, పురుష సంతానం లేకపోవడం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. దీనికోసమని తప్పనిసరిగా పాప ఫలితాన్ని తీర్చుకోవడం కోసం మనం చూస్తుంటాం. రాముడు కూడా ఆ కాలంలో రామేశ్వరంలో తన యొక్క పాపాన్ని తీసుకోవడం కోసం నవగ్రహాల్ని స్థాపించాడని మనం చూస్తుంటాం. అలాగే మనం కూడా మరి ఈ అమావాస్యను సద్వినియోగం చేసుకోవచ్చు. చక్కగా ఈ అమావాస్య రోజు పితృదోష నివారణ కోసం మీకు తోచినంత ఎవరికైనా అంటే రకరకాలు మనం చూస్తుంటాం యూట్యూబ్‌లో ఈ పూజ చేయించండి, ఇక్కడ చేయించండి అలాంటివి వింటారు. నేను అలాంటివైతే చెప్పను కానీ మనకు తోచినంత కలిగినంత పితృదోష నివారణార్థం ఏదైనా పండితుడికి కాసింత ఇచ్చేసి మీకు తోచినంత దక్షిణ ఇచ్చి ఓ పూజ చేయించుకోండి. అలా కూడా కాలేదు ఓ నలుగురు బ్రాహ్మణులకు కాస్త అన్నదానం చేయండి. అన్నదానము అంటే స్వయం పాకం ఇస్తాం. ఎందుకంటే మనం వండింది వాళ్ళు తినేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కాస్త స్వయం పాకం అంటే బియ్యం, పప్పు, ఉప్పు, చల్లనీరు అని చెప్తుంటారు కదా! అలాంటివన్నీ కలిపి ఒక ప్యాకెట్ చేసి అలా కొంతమందికి ఇచ్చినట్టయితే మనకు ఈ పితృదోషాలు పోయేటువంటి అవకాశం రేపొచ్చే అమావాస్య రోజు ఉంది కాబట్టి రేపటి అమావాస్యను సద్వినియోగం చేసుకొని పితృదేవతల నుండి మనకి ఏదైనా తగలకూడని శాపాలు తగిలి ఉంటే ఇంతకుముందు వాటి నివారణార్థం తోచినంత చాతనైనంత సహాయం చేయడానికి ఓ ప్రయత్నంగా చేద్దాం. అది అందరికీ అనుకూలిస్తుంది. కొంత నివారణ జరుగుతుంది అని చెప్పొచ్చు.